విద్యుత్ ఛార్జీల పెంపును నిరసిస్తూ అన్నమయ్య జిల్లా రాయచోటిలో వైసీపీ నేతలు నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీలో వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీకాంత్ రెడ్డి పాల్గొన్నారు. తాము అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలను తగ్గిస్తామని హామీ ఇచ్చిన కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన 6 నెలల్లోనే 15,000 కోట్ల రూపాయలు ప్రజలపై భారం అవుతుందని శ్రీకాంత్ రెడ్డి అన్నారు. వీటికి తోడు నిత్యావసర వస్తువులు కూడా పెరిగాయని, ఇదంతా సామాన్య ప్రజలకు ఇబ్బంది కలిగించేలా ఉందన్నారు. ఈరోజు 16,000 కోట్లు ఇంతకుముందు పెద్దలు చెప్పిన విధంగా 6 నెలల్లోనే ప్రజలపైన భారం మోపడం చాలా అన్యాయం. ఎన్నికల ముందు ప్రతి మీటింగ్లో కూడా విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తాను, నాణ్యతమైనటువంటి విద్యుత్ ఇస్తాను అని చెప్పి పెంచిన ఛార్జీలు కూడా తగ్గిస్తానని మాట ఇచ్చి ఓటు వేయించుకున్న తర్వాత దాదాపుగా 16,000 కోట్లు వేయటము, భారం వేయటం అనేటువంటిది ఎంత నీచం ఒకసారి ఆలోచన చేయమంటున్నాం. నిత్యావసర సరుకులు ధరలు ఎక్కడికో వెళ్ళిపోయినాయి. ఏది కూడా సామాన్య మానవుడు కొనుక్కుంటే పరిస్థితి లేదు. ఉప్పు దగ్గర నుంచి, పప్పు దగ్గర నుంచి, నూనె దగ్గర నుంచి ఏది కూడా అందుబాటులో లేదు. ఇలా నిత్యావసర సరుకులు ఒక పక్కన విపరీతంగా పెంచి మరొక పక్కన పేదవాడిని అడ్డి విరిగే విధంగా, మధ్యతరగతి వాళ్ళు ఇబ్బందులు పడే విధంగా విద్యుత్ ఛార్జీలు పెంచడం ఎంతవరకు సమంజసం? రాబో 2-3 నెలల్లో వాళ్ళు కరెంటు బిల్లులు చూసుకుంటే నిజంగా ప్రజలకు చాలా చాలా షాక్ తగులుతుంది. ప్రజల తరపున ఉండాలన్న ఉద్దేశంతోనే ఈరోజు మేము ఇక్కడికి రావడం జరిగింది. మరొక పక్కన ఎస్సీ/ఎస్టీ కాలనీలలో కూడా వాళ్ళు ఇబ్బందులు పెడుతున్నారు. 200 యూనిట్లు ఉచితంగా ఇవ్వాలి, వాళ్ళకు కూడా అదే కొనసాగించి ఎటువంటి ఇబ్బందులు ఎస్సీ/ఎస్టీలకు కలగజేయకుండా ఉండాలని చెప్తూ మరొకసారి విన్నమిస్తూ విద్యుత్ ఛార్జీలు వెంటనే తగ్గించమని ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఈరోజు 16,000 కోట్లు ఇంతకుముందు పెద్దలు చెప్పిన విధంగా 6 నెలల్లోనే ప్రజలపైన భారం మోపడం చాలా అన్యాయం. ఎన్నికల ముందు ప్రతి మీటింగ్లో కూడా విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తాను, నాణ్యతమైన